ప్రాస్టేట్ బాగా పనిచేయలేదనుకోండి, అలాంటప్పుడు కణాలు బయటికి రాలేవు. సరే, ఇంకోటి వీర్యం బయటకు వస్తుంది, కణాలు బయటికి రావు. దాన్ని అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ఎక్కడైనా బ్లాకేజ్ ఉందనుకోండి, పుడుతున్నాయి కానీ బయటికి రావట్లేదు అనుకోండి, బ్లాకేజ్ ఉంటే దాన్ని అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటారు. అంటే ఎక్కడో అడ్డంకం ఉంది, బ్లాక్ ఉందనుకోండి, ఆ పైప్లో ఎక్కడో బ్లాక్ ఉంది. లేదా కణాలు పుట్టట్లేదు అనుకోండి అసలు, అంటే ఏదో హార్మోన్ బ్యాలెన్స్ లేదు, కణాలు పుట్టట్లేదు అనుకోండి, అలాంటప్పుడు దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చే, జెనెటిక్ ఇష్యూస్ వల్ల వచ్చే అజూస్పర్మియా. ఓకే, ఒక హెల్దీ ఉన్న పర్సన్ శాంపుల్ ఎంత ఎంఎల్ ఉంటే అంటే గుడ్ అంటారు? 2 ml, 1.5 to 2 ml. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇవన్నీ మనకు వాల్యూస్ ఇచ్చారు. ఓకే, ప్రపంచంలో ఉన్న హెల్దీ ఫాదర్స్ వేలాది మందిని స్టడీ చేసి మనకి వాల్యూస్ ఇచ్చారు. 1.5 నుంచి 2 ml ఉంటే నార్మల్ శాంపిల్ ఉన్నట్టు. ఓకే, వాల్యూమ్. ఓకే, అంటే ఒకవేళ ఇప్పుడు ఎట్లా అంటే దానికన్నా తక్కువ ఉంటే ఏం కాదండి, ఎంతోమందికి ప్రెగ్నెన్సీస్ వస్తాయి. బట్ రిపోర్టింగ్ చేసినప్పుడు హైపోస్పర్మియా అని ఇస్తాం మేము. ఓకే, హైపో తక్కువ ఉంది, వాల్యూమ్ తక్కువ ఉందని ఇస్తాం అనమాట. అంతేకాని మరీ తక్కువ ఉందనుకోండి, 0.5, 0.1 ml కూడా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళని ఐవీఎఫ్కి తీసుకెళ్ళిపోతాం, డైరెక్ట్గా ఐవీఎఫ్ చేసుకోండి అని చెప్తాం. ఓకే, ఎందుకంటే న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావడం కొంచెం కష్టం. సో డిపెండ్స్. ప్లస్ ఒకేసారి అలాగ వాల్యూమ్ తక్కువ ఉందని మీరు ఏదో డిసైడ్ చేయకూడదు. కొన్ని ఏళ్ళ పాటలు, కొన్ని నెలల పాటలు ఈ ప్రాబ్లం ఉందంటే హార్మోనల్ ఉండొచ్చు. ఏంటి ఇన్వెస్టిగేట్ చేయాలి, ప్రాబ్లం ఇన్వెస్టిగేట్ చేయాలి.